అంతే టైం అంతే కింద కింద కలుగుతుంది, అది కంటిన్యూషన్ ఉంటుంది. మరి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి కూడి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నామండి. మరి ఈ యొక్క ఆరాధన క్రమాన్ని నడిపిస్తున్న సహోదరుడు శాంసన్ కూడా ప్రత్యేకమైన తెలియజేసుకుంటున్నాము. మరి గత వారం మనం ఆత్మ ఫలములో సమాధానం అనే అంశం గురించి చెప్పుకున్నాం, అది మీకు అందరికి తెలిసిందే. మరి అదే ఆత్మ ఫలము అనగా గల్తీలో ఒకసారి తీసుకున్నట్లయితే గనక మరి ఈ వాక్యం చెప్పుచుండగా మరి పిల్లలతో కానీ మరి మనము కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ చేసుకోకుండా మీ యొక్క మనసులో హృదయాలు ఇక్కడ కేంద్రీకృతం చేసి మరి వాక్యాన్ని నేర్చుకొని ఆ యొక్క వాక్యాన్ని అనుసరించి నడవలసిందిగా మరి మీకు కోరుకుంటున్నాను. మరి వాక్య భాగం మనం ఆత్మ ఫలంలో మంచితనం అనే గుణం అంటే ఒక లక్షణం గురించి తెలుసుకుందాం. గలతీయులకు 5వ అధ్యాయము 22వ వచనం తీసుకున్నట్లయితే ఆత్మ ఫలములు ఏవనగా, అయితే ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అయితే ఇవి మొత్తం 9 ఆత్మఫలాలండి. ఈ 9 ఆత్మఫలాల్లో గతంలో ఆశా నిగ్రహం గురించి నేను చెప్పడం జరిగింది, 2 ఇనిషియల్ అంటే చాలా మొదటి క్రమంలో. మరి ఇప్పుడు అంటే గత వారంలోని సమాధానం అనే ఒక ఆత్మఫలం గురించి చెప్పడం జరిగింది. మరి ఈ వారం ఆత్మఫలములో 6వది అనగా మంచితనం అనే అంశం గురించి ఈరోజు చెప్పాలని దేవుడు ప్రేరణ కలిగించాడు నాకు. ఆత్మఫలంలో మంచితనం అనే అంశం గురించి ఈరోజు లేఖన భాగాల నుంచి కొన్ని మాటలు చూసి కొన్ని మాటలు నేర్చుకుందామండి. అయితే మంచితనం అనేది ఒక గుణం, ఒక మనిషి యొక్క సహజ లక్షణం. అది అంటే మనిషి యొక్క సహజ లక్షణమే కానీ ఈ యొక్క గుణాన్ని ఎవరు కూడా అంత సహజంగా వాడరు. ఎందుకంటే ఈ యొక్క దైనందిక జీవితంలోని ఈ భూ ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు. అంటే రమారమి 700 కోట్ల మంది జనాలు ఉన్నారు మన భారతదేశంలోని ఓన్లీ అనుకుంటా. సో అన్ని కోట్ల మంది జనాల్లోని ఈ యొక్క మంచితనం అనే గుణాన్ని కలిగిన వారు చాలా తక్కువ, అంటే ఫింగర్ టిప్ మీద లెక్కెట్టేచ్చేమో బహుశా. ఎందుకంటే మనం అవతలను మనం జడ్జ్ చేయలేము, ఎవరు ఎలాంటి వాళ్ళనో మనకు తెలియదు కాబట్టి. బట్ మనకి ఇక్కడ అంటే మనకి రోజు చూస్తున్న ఈ సంఘటనలు కానీ, రోజు మనం నడుస్తున్న ఇది కానీ, లేదంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి ఎవరు ఎటువంటి వారు అనేటటువంటి భావన మనకు కొంత ఉంటది. కాబట్టి ఆ భావనని లేదంటే ఆ ఆలోచన అనుసరించి మంచితనం గలవారు అంటే మంచితనం అనే గుణం గలవారు చాలా తక్కువ మంది ఉంటారని కన్క్లూడ్ చేసుకోవచ్చు అనేసి నా ఉద్దేశం. సో అలాగా అదొక గుణం. ఆ గుణాన్ని కలిగి ఉంటే దేవుడికి దగ్గర అవుతాం మనం. మంచితనం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు నీతిమంతుడిగా ఎంచబడతావు. సో పరిశుద్ధుల లిస్టులో చేరుతావు. అంటే నీతిమంతుడిగా ఉంటే పరిశుద్ధులుగా ఉన్నట్టు అనమాట. అంటే మొదట మనకు మంచితనం ఉండాలి. మంచితనం ఉంటే నిన్ను నీతిమంతుడు అని అంటారు. నీతిగా నువ్వు జీవించినట్లయితే నువ్వు పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉంటావు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అనమాట. అది సో ఆ విధంగా మంచితనం అనేది ఒక వ్యక్తి యొక్క స్వభావం లేదా ఒక గుణమై ఉండొచ్చు. లేదంటే ఒకవేళ మంచితనం మనం కలిగి ఉన్నామంటే మన ద్వారా మంచి క్రియలు జరిగే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంటే మనం మంచితనాన్ని కలిగి ఉంటే మంచి క్రియలే చేస్తాం. అదే మంచితనాన్ని కలిగి ఉండి చెడు క్రియలు చేస్తామా? చెయ్యం. చెడు క్రియలు చేస్తే మనకి తొలిచేస్తూ ఉంటుంది మన మనసు. నేనేదో తప్పు చేస్తున్నాను, నేను మంచివాడిని, 10 మందిలో మంచివాడిని అని అనిపించుకునే ఈ పరిస్థితుల్లో నేను చెడు కార్యం చేశానంటే వాళ్ళందరూ నన్ను తిడతారేమో, వాళ్ళందరూ నన్ను అసహించుకుంటారేమో, వాళ్ళందరూ నేను చెడ్డవాడిగా నన్ను పరిగణిస్తారేమో అని చెప్పి చిన్న భయం కలుగుతూ ఉంటుంది అనమాట. సో అందుగురించి మంచి గుణము కలిగిన వారు నిరంతరము మంచి పనులు చేయడానికి ఆలోచిస్తారు, చెడు పనులు చేయడానికి దాని దగ్గరికి కూడా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు అనమాట. అయితే మంచితనం ఇతరులతో దయగాను, సహాయకరంగాను, మర్యాదగాను ప్రవర్తించడానికి
మనకి కొద్దిగా ఉపయోగపడుతుంది అనమాట. నీకు మంచి గుణం ఉందనుకోండి, నీకు మంచితనం ఉందనుకోండి, ఇతరుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? దయ చూపిస్తావు ఇతరుల పట్ల. లేదంటే ఇతరులకి సహాయం చేసే విధంగా నీ యొక్క మనసు ప్రేరేపిస్తుంటది. ఇతరులకి మర్యాద ఇవ్వాలనే విధంగా నీ యొక్క మనసు ప్రేరేపిస్తుంది అనమాట, నువ్వు మంచితనం కలిగి ఉంటే, మంచితనం అనే గుణం కలిగి ఉంటే. సో అంత మాత్రం కాకుండా మంచితనం ఉంటే చెడు చేయడానికి నువ్వు వెనకంజ వేస్తావు. చెడు చేయాలంటే నువ్వు ఒక అడుగు ఆలోచించుకొని చేస్తావు. అంటే చెడు చేయడానికి అసలు మన మంచితనం ఉంటే చెడు చేయడానికి మనసు రాదు అసలు. సో ఆ విధంగా మంచితనం ఉన్నవారు చెడు చేయడానికి వెనకంజ వేస్తారు. అయితే మంచితనం ఏం చేస్తుందంటే చెడుని గద్దిస్తూ ఉంటది అనమాట. మనకు మంచితనం అనే గుణం ఉందనుకోండి, ఇది చెడు, ఈ చెడ్డ పని, ఈ పని నువ్వు చేయకూడదని చెప్పి మన మనసు గద్దిస్తూ ఉంటది, మన శరీరాన్ని, లేదంటే మన మైండ్ని గద్దిస్తూ ఉంటది అనమాట. సో ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు మంచితనంగా ఉన్నట్లయితే, నువ్వు మంచివాడిగా ఉన్నట్లయితే, నువ్వు మంచి గుణం కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క ఉగ్రత నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. అంటే నరక లోకము నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవచ్చు. పరలోక రాజ్యంలోని నీ కోసం మార్గాన్ని సరళపరచుకోవచ్చు. పరలోక రాజ్యంలోని జీవ గ్రంథంలోని నీ పేరు లిఖించే విధంగా నువ్వు ప్రవర్తించవచ్చు అని చెప్పి మనం తెలియజేసుకున్నాడు. అంటే ఆత్మ ఫలములో మంచితనం అనే ఒక గుణాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే నీకు ఇన్నన్ని బెనిఫిట్స్ కాదంటే, అంటే నిన్ను దేవుడు అందరం మీద కూర్చోబడతారు అనమాట. ఎందుకంటే దేవుడు మంచివాడు, ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మంచివారు. కాబట్టి నువ్వు కూడా మంచి గుణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి లేఖన గ్రంథకర్తలు తెలియజేస్తారు అనమాట. అంటే దేవుడు మంచివాడు, ప్రభుని యేసుక్రీస్తు వారు మంచివారు, కాబట్టి మనము కూడా మంచి గుణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో ఈ మంచితనం అనే విషయం గురించి కొన్ని లేఖన మాటలు తీసుకుంటామంటే, మనం దేవుడు మొట్టమొదటిగా ఈ యొక్క భూ ప్రపంచాన్ని సృష్టించాడు. ఈ యొక్క భూ ప్రపంచాన్ని మంచిగా సృష్టించాడా, చెడ్డగా సృష్టించాడా? చాలా మంచిగా సృష్టించాడు. చాలా మంచిగా సృష్టించినాడు. అంటే అంతా మంచిదే, ఈ భూప్రపంచం అంతా మంచిదే, చాలా మంచిది అనమాట. కానీ దాన్నే మనం కొంత దుర్వినియోగం చేసి కొన్ని నానా రకాలమైన వాటి మీద క్రియలు చేసి దాన్ని కొన్ని పట్టుకుంటే చెడు, కొన్ని పట్టుకుంటే డేంజరు, కొన్ని పట్టుకుంటే ఇదనే విధంగా కొన్ని మనం కల్పించుకున్నాం. కానీ భూప్రపంచం అంతా చాలా మంచిది అనమాట. దేవుడు సృష్టించిన ఈ భూప్రపంచం ఎంత మంచిదో ఆదికాండం 1:1 తెలియజేస్తారు. చూడండి, ఆదికాండము 1:1 ఏం తెలియజేస్తాడంటే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. ఇది అందరికి తెలిసిందే, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించాను. ఇది ఆదికాండం 1:1 అంటే మన సండే స్కూల్లో చిల్డ్రన్స్ కూడా కంఠస్థ వాక్యం ఇదే చెప్పిస్తాం మ్యాక్సిమం ప్రారంభ దశలో ఉన్న వారికి. సో ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను, భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. అంటే ఇక్కడ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు అనమాట. అప్పుడు ఏం చేశాడంటే దేవుడు, చదవండి, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగు మంచిదై దేవుడు ఎంచాడు కాబట్టి అప్పటి వరకు ఈ రెండు కలిసి ఉండేవి. అప్పుడు దేవుడు వెలుగుని మంచిదై ఉన్నాడని చెప్పేసి ఎంచాడు కాబట్టి ఆ చీకటిని వెలుగుని వేరుపరిచాడు అనమాట. అయితే దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. సో ఈ విధంగా ఈ యొక్క సృష్టి మంచిది అని చెప్పేసి దేవుడు పరిగణించాడు అనమాట. అంత మాత్రం కాకుండా 31 చదవండి బ్రదరు. దేవుడు ఇంత చెప్పాను కదా, సృష్టి అంతా కూడా దేవుడు సృష్టించాడు మంచిదని చెప్పేసి. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అంటే దేవుడు చేసిన సృష్టి మంచిది, దేవుడు చేసిన సృష్టి చాలా పరిపూర్ణమైనది, దేవుడు చేసిన సృష్టి పరిశుద్ధమైనదిగా మనం పరిగణించాం అన్నమాట. అంటే దేవుడు చేసిన సృష్టి ఆటోమేటిక్ గా మంచిది అని ఇక్కడ మనకు తెలియజేస్తుంది అనమాట. మంచిదని సృష్టించాడంటే దేవుడు కూడా మంచివాడు కాబట్టినే మంచిదని సృష్టించాడని చెప్పేసి లేఖన గ్రంథకర్తలు తెలియజేస్తున్నారు. అయితే దేవుడు మంచితనం అనే గుణం కలిగిన వారని చెప్పేసి నిర్గమకాండం 33:19 తెలియజేస్తున్నారండి. నిర్గమకాండం 33:19 ఇక్కడ తెలియజేస్తున్నారు. 19వ వచనంలోని,
ఆయన నా మంచితనం అంతయు, అంటే ఆయన అంటే ఇక్కడ తండ్రి అయిన యెహోవా దేవుడు మాటలు ఇవి. ఇక్కడ చెప్తాడు నా మంచితనం అంతయు, నా మంచి గుణం అంతయు, నా మంచి స్వభావం అంతయు అని చెప్తున్నాడు అనమాట. అంటే ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనుపరిచెదను. మోసేతో చెప్తున్న మాటలండి ఇవి. నా మంచి స్వభావాన్ని, నా మంచి గుణాన్ని, నా మంచితనాన్ని నీ ఎదుట కనుపరిచేదను, నీకు మంచి జరిగేలాగా నేను చూస్తాను అనే మాటలండి ఇవి. నీ ఎదుట కనుపరిచేదను, యెహోవా అను నామము నా ఎదుట ప్రకటించెదను, నేను కరుణించువాని కరుణించెదను, ఎవని యందు కనికరింపబడిదనో వాని యందు కనికరింపబడిదనెను, మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు. ఇక్కడ 19వ వచనం ఒకటే తీసుకున్నట్లయితే గనక ప్రభు తండ్రి అయిన యేసుక్రీస్తు వారు నేను మంచితనం గలవాడిని అని చెప్పి మోసేతో తెలియజేస్తున్నాడు అనమాట. నేను మంచితనం కలవాడిని కనుక నువ్వు ఎవరినైతే ఆశీర్వదిస్తావో నేను వారిని ఆశీర్వదిస్తాను, నువ్వు ఎవరినైతే కనికరించేదవో నేను వాళ్ళని కనికరించేదను, నువ్వు ఎవరినైతే దీవిస్తావో నేను వారిని దీవించేదను అని చెప్పేసి మోసేతో పలుకుతున్న మాటలండి ఇవి. అంత మాత్రం కాకుండా మత్తయి సువార్త 19:17 కూడా తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు కూడా మంచివారు అనే అనడానికి ఒక ఉదాహరణ చూద్దామండి. యేసుక్రీస్తు వారు కూడా మంచివారు. ఒక నిమిషం అండి, 19:17 కదా మత్తయి సువార్త 19:17 చదవండి. అందుకు ఆయన మంచి కార్యముల గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు, మంచివాడు ఒక్కడే. ఆ ఒక్కడే ఎవరండి? తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయన ఏర్పరచుకున్న ఆయన సంకల్పం ద్వారా, ఆయన చిత్తము ద్వారా ప్రభు అని యేసుక్రీస్తు వారు శరీరధారి ఈ భూలోకానికి వచ్చిన ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా మంచివారే. ఒక మంచివారే ఇంకొక మంచివారిని తీసుకురాగలరు. సో ఆ విధంగా ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మంచివారు అని చెప్పి లేఖనాలు తెలియజేస్తుంది. అంత మాత్రం కాకుండా ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంత మంచివారు అని అంటే తన్ను శిక్షిస్తున్న వారిని రక్షించమని తండ్రి అని యెహోవా దేవుడికి మొరపెడుతున్న సందర్భాలు లేకపోలేదండి. ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంత మంచి గుణం కలిగిన వారంటే అక్కడ నన్ను సిలువ వేసి ఆ జనాంగాన్ని నన్ను సిలువ వేయడానికి నన్ను కొరడాలతో కొట్టి ముళ్ళకి ఆ యొక్క దాంతో గుచ్చి నన్ను శోధించి వేధించి పిడిగుద్దులు గుద్దిన వారిని రక్షించమని చెప్పి తండ్రి అని యెహోవా దేవుడిని వేడుకుంటున్న సందర్భాలు కూడా లేకపోలేదు అనమాట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎంత మంచివారంటే, ఎంత దయాగుణం కలిగిన వారంటే, ఎంత మర్యాదస్తురంటే నన్ను కొట్టిన వారిని రక్షించు ప్రభువా, వీళ్ళు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని రక్షించని చెప్పి తండ్రి అయిన యెహోవా దేవుడికి ప్రార్థన చేస్తున్న సందర్భాలు కూడా లేకపోలేదు. లోక సువార్త 23:34 తీసుకున్నట్లయితే కనుక 23:34 తీసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు పలికిన మాటలండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ యొక్క పైన ఒక సందర్భాలు తీసుకున్నట్లయితే ప్రభుని యేసుక్రీస్తు వారిని చిత్రహింసలు గురి చేసిన సందర్భాలు ఉంటాయి, ప్రభుని యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టిన సందర్భాలు ఉంటాయి, ప్రభుని యేసుక్రీస్తు వారిని పిడిగుద్దులు గుద్దిన సందర్భాలు ఉంటాయి, ప్రభుని యేసుక్రీస్తు వారి ముఖం మీద ఉమ్మి వేసిన సందర్భాలు ఉంటాయి అనమాట. వాళ్ళ గురించి తండ్రి అని యెహోవా దేవుడికి ప్రభుని యేసుక్రీస్తు వారు మొరపెట్టుకుంటున్న సందర్భం అండి ఇది. యేసు అంటున్నాడు తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇటువంటి మంచి గుణం ఎవరికైనా ఉంటుందండి? శరీరధారియే వచ్చిన శరీరధార్య రక్త మాంసంతో ఉన్న మనకి ఇటువంటి మంచి గుణం ఉంటుందా? ఎవడైనా ఒక మాట అంటే చాలు ఎంత త్వరగా కౌంటర్ వేసేద్దామని చూస్తుంటారు ఈ యొక్క జనాలు. లేదంటే ఎవరైనా ఒక పుసుకుని ఒక నోరు జారి పొరపాటున అనకూడదన్న మాట అంటే అనాలని ఉద్దేశంతో కాక నోరు జారి వచ్చిన మాట కూడా ఇప్పుడున్న జనాంగాలు ఎటువంటి వారంటే దానికి కౌంటర్ వేయడానికి చూస్తున్నారు, లేదంటే గొడవలు పెట్టుకోవడానికి చూస్తున్నారు, లేదంటే కొట్టడానికి చూస్తున్నారు అనమాట. అంటే మనలో మంచితనము ఎంత లోనుకుంతో అర్థం చేసుకోవాల్సిన సందర్భం అనమాట. అంటే మనలో మంచితనము ఎంత పర్సెంటేజ్ లో ఉందో, ఎంత తక్కువ పర్సెంటేజ్ లో ఉందో ఇది తెలుసుకోవాల్సిన సందర్భం అన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు సిలువ వేస్తున్న పరిస్థితిలో కూడా ఆ సిలువ వేసిన వ్యక్తుల్ని, అతను హింసించిన వ్యక్తుల్ని వీరేం చేస్తున్నారు వీరు ఎరగట్లేదు, దయచేసి వీరిని క్షమించమని చెప్పేసి ప్రభుని యేసుక్రీస్తు వారి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఈ శరీరధారి అయ్యే మనము, మనుషులమైన మనము అవతల పొరపాటున ఏమని అన్నా కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళని కొట్టడానికి, వాళ్ళని దూషించడానికి, వాళ్ళని హింసించడానికి మనం ప్రయత్నిస్తున్న సిచ్యువేషన్ లో మనం ఈ యొక్క ప్రభుని యేసుక్రీస్తు వారికి కలిగిన ఈ యొక్క మంచితనమైన గుణాన్ని కొంత పర్సెంటేజ్ అయినా, కొంత మొత్తంలోనైనా, కొంత మోతాదులోనైనా మనలో ఇంజెక్ట్
చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేయాలి. అంటే కొంత మంచితనాన్ని ఆ గుణాన్ని కొంత మనం నేర్చుకోవాలండి. యేసుక్రీస్తు వారికి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించి ఆ మంచితనమైన గుణాన్ని మనం అవలంబించుకోవాలి. అలాగే అవలంబించుకున్నట్లయితే యేసుక్రీస్తు వారు దయా గుణం కలిగినంత గుణం లేకపోయినా ఎంతో కొంత మనలో క్రైస్తవులమైన మనలో కొంత మంచితనం అనేది ఏర్పరచుకునేటటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి తెలియజేస్తున్నాను అనమాట. అలాగే యేసుక్రీస్తు వారు అన్ని మంచి క్రియలే చేశారండి. ప్రభువుని యేసుక్రీస్తు వారు ఎటువంటి పాపం కూడా చేయలేదు, ఎటువంటి లోకపు ఆశలు కానీ లోకపు క్రియలు కానీ చేయకుండా యేసుక్రీస్తు వారు అన్ని చక్కని క్రియలే చేశారు. అంటే అన్ని మంచి క్రియలే చేశారు, అంటే మంచి గుణం కలిగిన క్రియలే చేశారని చెప్పేసి యోహాను సువార్త 10:32 తెలియజేస్తున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం తీసుకున్నట్లయితే, ఇక్కడ చూడండి, అంటే గుడ్డివాడిని బాగు చేసేసేటువంటి సందర్భం. అంటే ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే ఎవరైనా లేవలేని పరిస్థితిలో ఉంటే మన పనిలో మనం బిజీగా మనం పట్టించుకోవట్లేదు. కానీ ఇక్కడ ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే ఎన్నో స్వస్థత కార్యక్రమాలు చేశారు, ఎంతో మందిని కుంటి వారిని నడిపించారు, మూగవారిని మాట్లాడించారు, గుడ్డి వారిని కళ్ళు ఇచ్చారు, రక్తస్రావం గల స్త్రీని రక్షించారు, చనిపోతున్న వ్యక్తుల్ని కాపాడినటువంటి మంచి గుణం కలిగిన యేసుక్రీస్తు ప్రభు వారండి. ఈ యొక్క దైనందిక జీవితంలో మనం అంత చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైనా నడవలేని స్థితిలో ఉంటే వారికి చేయూతనిచ్చేటటువంటి మంచి గుణానైనా మనం నేర్చుకోవాలి. లేదంటే ఎవరైనా లేవలేని స్థితిలో ఉంటే కనీసం వాళ్ళు లేపి కూర్చోబెట్టేటటువంటి మంచి గుణానైనా మనం నేర్చుకోవాలి. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని యొక్క రూపం కలిగి ఉన్నారు కాబట్టి, దేవుడి యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క స్వస్థత కార్యక్రమాలు, ఈ యొక్క చనిపోయిన వారిని లేవనెత్తేటటువంటి కార్యక్రమాలు చేశారు. కానీ మనం శరీరధారిగా ఉన్నాం కాబట్టి, మన దేవుని స్వరూపం లేనివారం కాబట్టి కనీసం మంచి గుణాన్ని కలిగి ఎవరైనా ఆపదలు ఉంటే రక్షించేటటువంటి మంచితనాన్ని మనం సంపాదించుకోవాలి. ఎవరైనా లేవలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళకి చేయూతనిచ్చేటటువంటి పరిస్థితిని మనం సంపాదించుకోవాలి. ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నట్లయితే వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేసేటటువంటి మంచితనాన్ని మనం సంపాదించుకోవాలని చెప్పేసి మీకు తెలియజేస్తాను అనమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారి అంటే దేవుని యొక్క స్వరూపం మనకు లేదు కాబట్టి ఆయన చేసిన కొన్ని మంచి క్రియలు, ఆయన చేసిన కొన్ని ఉపకార క్రియలు, ఆయన చేసిన కొన్ని దయాక్రియలు మనం చెయ్యాలని చెప్పేసి క్రైస్తవమైన మనకు మీకు నన్ను నేను హెచ్చరించుకున్నాను. అంటే అటువంటి మంచి గుణాన్ని మనం కలిగి ఉండాలండి. గుడ్డి వారిని లేపిన సందర్భాలు లేకపోలేదు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చిన సందర్భం లేకపోలేదు, చనిపోయిన వారిని లేపిన సందర్భం కూడా ఉందన్నమాట. మార్కు సువార్త 5:41 తీసుకున్నట్లయితే కనుక, మార్కు సువార్త 5:1 ఎగ్జాంపుల్ జస్ట్ చూపిస్తున్నానండి. యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలు, యేసుక్రీస్తు వారు చేసిన స్వస్థత కార్యాలు మీకు ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 41వ వచనం తీసుకున్నట్లయితే కనుక, కట్ చేసి 5వ అధ్యాయం 41వ వచనం, ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తాలీతకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లేమ్మని అర్థం. అంటే చిన్నదాన అంటే చనిపోయిన ఆ యొక్క చిన్నదాన్ని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపిన సందర్భం అనమాట. అంత మాత్రం కాకుండా మార్కు సువార్త 3వ అధ్యాయం 1వ వచనం కూడా తీసుకున్నట్లయితే, ఊచ చెయ్యి గలవాడు ఒకడు ఉండెను, వాడి యొక్క సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడు ఉండెను, వాడిని కూడా స్వస్థపరిచినటువంటి గుణము, వాడిని కూడా స్వస్థపరిచిన సందర్భం కూడా లేకపోలేదు. అంటే అల్టిమేట్ గా యేసుక్రీస్తు ప్రభువారు చక్కని మంచి గుణాన్ని కలిగిన వ్యక్తిగా మనం పరిగణించవచ్చు అనమాట. అంటే అటువంటి గుణాన్ని మనం కలిగి ఉండాలి. అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మనం కూడా జీవించాలి. ఈ యొక్క లేఖన భాగాలు ఈ రోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే, మన గుణములో, మనకున్న గుణములో ఒక మంచితనం అనే గుణాన్ని అభివృద్ధి చెందించుకోవాలి, పెంపొందించుకోవాలి. అలాగైతే మనం యేసుక్రీస్తు వారికి మాదిరికరమైన జీవితం జీవించిన వారు అవుతాం అని చెప్పేసి మీకు తెలియజేస్తాం అన్నమాట. అంత మాత్రం కాకుండా దేవుడు మంచివాడు కనుక ఆయన కృప అందరి మీద ఉంటది. సింపుల్ పాయింట్ అండి. నిజంగా దేవుడు మంచివాడు కాబట్టి, దేవుడు సర్వాంతర్యామి కాబట్టి, దేవుడు సర్వాధికారి కాబట్టి ఆయన కృప క్రైస్తవుడు అయిన నీ మీద ఉంటుందా? భూ ప్రపంచం మీద అందరి మీద ఉంటుందని మనం అనుకుంటాం. అంటే ఒకనొక సందర్భంలో నా భార్యకి నాకు డిస్కషన్ వచ్చింది అనమాట. మనం ఇంత దేవుని కొనియాడుతున్నాము, మనం ఇంత దేవుని సేవిస్తున్నాము, దేవుడిని మనం ఇంత ఆరాధిస్తున్నాం కదండి.
మనం దేవుడి బిడ్డలం కదా, దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించడు? క్రైస్తవులమైన మనకే ఎందుకు ఈ యొక్క ఇబ్బందులు పెడుతుంటాడు? క్రైస్తవులమైన మనకే ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు మనకి కల్పిస్తాడని చెప్పేసి నా భార్య నేను చర్చించుకున్నామండి. నిజమే, దేవుడు మంచివాడు కాబట్టి దేవుని యొక్క కృప నీ మీద, నా మీద, వారి మీదే కాదండి, ప్రతి భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంది. ఎందుకంటే ఈ యొక్క భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి మనుష్యుడు కూడా దేవుని యొక్క కుమారుడు, కుమార్తె. దేవుడు మనల్ని ఎంతో ఇష్టంగా సృష్టించాడండి. సో ప్రతి వాళ్ళు కూడా దేవునికి ఇష్టలే. అందుకే అంటారు కదా, ఈ ఒక సందర్భం ఒకటి ఉంటుందండి. అదే యోనాలో ఇక్కడ చెప్తాడు, ప్రభుని యేసుక్రీస్తు వారు యోనాకి ఒక పట్టణానికి వెళ్ళమంటే ఆ పట్టణం మొత్తం అంతా చెడిపోయింది, ఆ పట్టణంలో జనాలందరూ పాపం చేసిన వారు అని చెప్పేసి ఈయన ఏం చేస్తాడంటే షిప్ ఎక్కిసి వేరే ఊరు వెళ్ళిపోతాడు అనమాట. ఆ యొక్క 1వ వచనం చదవండి బ్రదర్, ఒకసారి చూసుకుని వెళ్ళిపోదాం. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినీవే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినేవా మహాపట్టణముకు పోయి దాని దుర్గతి కలిగినని ప్రకటించుము. అంటే తండ్రి అని యెహోవా దేవుడు యోనాకు ప్రత్యక్షమే ఇలా చెప్తున్నాడు అనమాట. నినేవా పట్టణం ఏమైందంటే, నినేవా పట్టణస్థు దోషము నా దృష్టికి ఘోరమాయను, వారు ఘోరమైన పాపం చేసిన వారు ఆయను, వారు ఘోరమైన దోషం చేసిన వారు ఆయను. ఆ దేశానికి నువ్వు వెళ్ళి ఆ దేశానికి బహు ముప్పు ఉందని ప్రకటించము, లేదంటే ఏమంటున్నారంటే ఇక్కడ బహు దుర్గతి ఉందని చెప్పేసి, బహు దుర్గతి కలుగుతుంది అని చెప్పేసి నువ్వు వెళ్ళి ప్రకటించము అని చెప్పేసి యోనాకు చెప్తుంటాడు తండ్రి అని యెహోవా దేవుడు. కానీ యోనా ఏం చేస్తారంటే చూడండి, అయితే యెహోవా సన్నిధిలో నింది తర్షీషు పట్టణకు పారిపోవాలని యోనా ముప్పేకు పోయి తర్షీషు పోవు వాడ చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక వాడవారితో కూడా తర్షీషుకు పో వాడేకి అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట. అంటే యోనాకి బేసిక్ ఇష్టం లేదు నినేవే పట్టణానికి వెళ్ళడానికి. సో నినేవే పట్టణానికి వెళ్ళడానికి ఇష్టం లేక ఇతను ఏం చేశాడంటే తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతారు అనమాట. ఎందుకంటే ఆ యొక్క ప్రజలు ఘోరమైన పాపము చేసిన వారు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు ఘోరమైన దోషం చేసిన వారు, నీ కుమారులైన మేము అలా చేయుట నాకు ఇష్టం లేదు అని చెప్పేసి నేనేం చేస్తానంటే యోనా తర్షీషు పట్టణానికి వెళ్ళిపోతాడు. దానికి దేవుడు ఏం చేస్తాడంటే 3వ అధ్యాయంలో చెప్తాడండి దేవుడు, ఈ భూ ప్రపంచం మీద ఉన్న ప్రతి మనుష్యుడు కూడా నా కుమారుడు, నా కుమార్తె, వాళ్ళు పాపం చేసినంత మాత్రాన నా యొక్క ఉగ్రత వాళ్ళ మీద నేను కల్పించను అని చెప్పేసి ఇక్కడ లేఖన గ్రంథకర్త ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తారండి, చాలా చక్కని ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఈ యొక్క వచనమంతా చదువుకుంటే గనక ఆ యొక్క ఎగ్జాంపుల్ కూడా ఇస్తాడు. 4వ వచనం ఫస్ట్ నుంచి చదవండి బ్రదరు. 4వ అధ్యాయం 4వ ఫస్ట్. యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గల దేవుడయుండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషు పట్టణానికి పారిపోతుని. అంటే ఇక్కడ ఏం చెప్తాడంటే ఈ తండ్రి అని యెహోవా దేవుడు బహు జాలి గలవాడు, బహు శాంతము గలవాడు, అత్యంత కృపామయుడు. అటువంటి దేవుడై ఉండి కూడా నువ్వు పశ్చాత్తాపడి వాళ్ళకి కీడు చేయకుండా ఉంటావని చెప్పేసి నాకు తెలుసు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తాడు అనమాట. అందు గురించి నేను నినేవా పట్టణానికి వెళ్ళకుండా తర్షీషు పట్టణానికి వెళ్ళానని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తాను అనమాట. అయితే ఈ యొక్క సందర్భం ఉన్నాయి 4 అధ్యాయాలు. ఈ అధ్యాయం అంతా చదువుకుంటే ఇందులో చాలా చక్కని సారాంశం ఉంటుందండి. అంటే దేవుడు మంచివాడు, దేవుడు కృపామయుడు, దేవుడు దయామయుడు అనేటటువంటి ఆ మోరల్ మనకి ఈ యొక్క అధ్యాయంలో కనబడుతుంది అనమాట. అంటే దేవుడు తన కుమారులు, మన మనుషులైన మనల్ని తన కుమార్తెలుగా స్వీకరించాడు కాబట్టి, తన కుమారుని కుమార్తెగా మనల్ని అనుకున్నాడు కాబట్టి నువ్వు ఎటువంటి పాపం చేసినా కూడా నిన్ను క్షమించేటటువంటి సందర్భాలే ఉంటాయి కానీ నిన్ను శిక్షించేటటువంటి సందర్భాలు లేవని చెప్పేసి ఈ యొక్క అధ్యాయం అన్ని మనకి తెలియజేస్తాడు అనమాట. సో ఆ విధంగా దేవుడు మంచివాడు కనుక ఆయన కృప అందరి మీద ఉంటదని చెప్పేసి కీర్తన గ్రంథం 146:9 తెలియజేస్తున్నాడండి.
కీర్తనలో 146:9 తీసుకున్నట్లయితే కనుక కీర్తనల గ్రంథము 146:9 వచనము, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును, వారు నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరతరములన్నిటిను రాజ్యము చేయును. అంటే ఇక్కడ యెహోవా మంచివాడు కాబట్టి పరదేశులను కాపాడుతాడు, యెహోవా నీతిమంతులను ప్రేమిస్తాడు, యెహోవా దేవుడు కృంగిన వారిని లేవనెత్తుతాడు, యెహోవా దేవుడు గుడ్డి వారిని కన్నులు తెరవజేయువాడు అనమాట. అంటే మంచివాడు కాబట్టి ఈ యొక్క కార్యములన్నీ చేస్తాడని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి అనమాట. అంత మాత్రం కాకుండా ఈ యొక్క ఆయన సృజించిన ఈ సృష్టి నీతిమంతునికి పాపికి ఇద్దరికీనండి. అంటే ఇద్దరు వాడుకోవడానికి దేవుడు ఈ యొక్క సృష్టిని సృజించాడు అనమాట. అందుకే దేవుడు మంచివాడు అని చెప్పి తెలియజేస్తాను అనమాట. అంత మాత్రం కాకుండా రోమీలు రాసిన పత్రిక 5:7 తీసుకున్నట్లయితే మంచివాడు కాబట్టి యేసుక్రీస్తు వారు మన పాపులమైన మన కొరకు సిలువలో బలి అవడం జరిగిందనమాట. 5వ అధ్యాయము 7వ వచనం తీసుకున్నట్లయితే 136 పేజీ నంబర్. నీతిమంతుని కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు. నీతిమంతుడు కోసం ఒకడు చనిపోవట చాలా రేర్, చనిపోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్న సందర్భం అండి. నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనను ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. ఒకవేళ నువ్వు మంచివాడు అయితే నీ స్నేహితుడు నీ గురించి ప్రాణాలు ఇవ్వచ్చు, ఒకవేళ నువ్వు మంచివాడు అయితే నీ భార్య నీ కోసం ప్రాణాలు ఇవ్వచ్చు. అంటే ఈ యొక్క సందర్భం ఏంటంటే ఒకవేళ నువ్వు మంచివాడు అయితే నువ్వు చనిపోవచ్చు. కానీ ప్రభుని యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పాపులమైన మన కొరకు, బలహీనులమైన మన కొరకు, శత్రువులమైన మన కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారు చనిపోయిన సందర్భం అనమాట. అంటే ఇక్కడ ఏం తెలియజేస్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంత మంచివారంటే పాపులమైన మన కొరకు సిలువలో బలి అయ్యారు, బలహీనులమైన మన కొరకు సిలువలో బలి అయ్యారు, అతనికి శత్రువులుగా ఉన్న మన కొరకు కూడా ప్రభుని యేసుక్రీస్తు వారు బలి అయిన సందర్భాలు కూడా అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు అంత మంచి దయా గుణం కలిగిన వారని చెప్పేసి ఈ యొక్క లేఖనాన్ని తెలియజేస్తున్నాను అనమాట. సో ఆ విధంగా నువ్వు నేను కూడా మనం మంచితనం అనే గుణాన్ని సంపాదించుకొని క్రైస్తవులు అనబడాలంటే ఈ యొక్క వాక్కులు మీ యొక్క హృదయంలో ఫలింప చేసుకొని, ఈ యొక్క వాక్కులు మీ హృదయంలో భద్రపరుచుకొని వీటిని అనుసరించి నడుచుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తాను అనమాట. సో మనం మంచివారంగా ఉండాలంటే క్రీస్తుకి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలని చెప్పి లేఖనాలు తెలియజేస్తున్నాయి. సో ఆ విధమైన జీవితాన్ని జీవించినట్లయితే మీరు మంచితనమైన గుణాన్ని మీరు కూడా అవలంబించుకుంటారు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే మనము కూడా మంచివారముగా ఉండాలని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నమాట. మనం మంచివారంగా ఎలా ఉండాలంటే మనలో ఉన్న కీడుని దూరం పెట్టాలి, మనలో ఉన్న పాపాన్ని దూరం పెట్టాలి, మనం దయాగుణాన్ని సంపాదించుకోవాలి. లేదంటే దయాగుణంతో పాటు మర్యాదని, ఇతరులను గౌరవించే గుణాన్ని కూడా సంపాదించుకున్నట్లయితే నువ్వు మంచివారుగా మంచి గుణం కలిగిన వాడుగా ఎంచబడతావు అని చెప్పేసి తీతుకు రాసిన పత్రికలో తెలియజేస్తున్నాడండి. తీతుకు 2:4 చూసుకున్నట్లయితే గనక ఒక్క నిమిషం చదవండి. 2:4 కదా, 3 ఉంటుంది డైరెక్ట్ గా. 5 చదవండి పర్లేదు. అలాగునే వృద్ధ స్త్రీలు కొండె కత్తులను మిగులు మద్యపానాశికులనై ఉండక, అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నువ్వు మంచివాడిగా ఉండాలంటే ఈ యొక్క గుణాన్ని కలిగి ఉండక అని అంటున్నాడు. అంటే కొండె కత్తులను మిగులు మద్యపానాశికులనై ఉండక, చదవండి, ప్రవర్తన యందు భయభక్తు గలవారై ఉండవాలను. నీ యొక్క ప్రవర్తన భయముతోనూ భక్తితోనూ ఉండాలి. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, ఇక్కడ దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు అంటే ఇక్కడ ఈ యొక్క పదం గురించి ఆలోచన చేసినట్లయితే సింపుల్ గా నేను చెప్తాను. క్రైస్తవులమైన మనము మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడవడికి ఎలాగుండాలంటే
క్రీస్తు వంటి నడవడిక ఉండాలి, క్రీస్తు వంటి ప్రవర్తన కలిగి ఉండాలి. లేదు నువ్వు క్రైస్తవుడు అయ్యుండి తాగుబోతు వెళ్ళి త్రాగినట్లయితే, లేదంటే తిట్టిబోతు వెళ్ళి తిడుతున్నట్లయితే, లేదంటే వ్యభిచారుడితో వెళ్ళి వ్యభిచారి చేస్తున్నట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని దూషించిన వారు అవుతావు, దేవుడి యొక్క వాక్యాన్ని దూషించిన వాడు అవుతావు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తాను అనమాట. నువ్వు నిజంగా క్రైస్తవుడు అయితే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని చెప్పి గ్రంథం చెప్తుంటే, నువ్వు క్రైస్తవుడు అని పేరు చెప్పుకొని అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మద్యపానం తాగితే వాడు ఏమంటాడు, నువ్వేం క్రైస్తవుడు అని చెప్పి తిడతాడా తిట్టడా? అదనమాట దేవుని యొక్క వాక్యాన్ని దూషించబడుతున్నట్లు ఉండడు మనంటే. దేవుని యొక్క వాక్యాన్ని మనం గౌరవించే వారంగా ఉండాలంటే మనం వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. తిరుగుబోతులతో తిరగకూడదు, మద్యపానీయులతో మనం కూడకూడదు, లేదంటే మన లోకంలో జరిగేటటువంటి వ్యభిచారులతో మనం స్నేహం చేయకూడదని చెప్పి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ చదవండి బ్రదరు. దేవుని వాక్యము దూషించబడకుండానట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. తమ భర్తలను శిశువులను ప్రేమించు వారును, స్వస్థ బుద్ధి గల వారును, పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచి వారునై ఉండవలనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయవారిని ఉండవాలని బోధించుము. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే యవ్వన స్త్రీల గురించి చెప్తున్నాడు, పురుషులమైన మన గురించి కూడా ఇక్కడ లేఖన గ్రంథకర్త ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. అంటే నువ్వు అల్టిమేట్ గా ఇక్కడ మంచి వారు అయి ఉండాలనే ఇక్కడ పదం ఉంది కదండి. మనము కూడా ఇక్కడ చెప్పిన సందర్భాన్ని మన జీవితంలో అనుకరించుకొని మనం మంచి వారముగా ఉండాలని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను మంచిగా ఉండను, నువ్వు మంచిగా ఉండని చెప్పి నేను బతిలాడుతున్నా, ఉంటావేటి? లేదంటే నేనేమో మందు తాగేస్తుంటాను, నాకు అవకాశం చిక్కుబడిలో మందు తాగుతూ ఉంటాను, అరే మందు తాగకూడదురా తప్పు అంటే నువ్వు వింటావా? మొదట నువ్వు మారు, మొదట నువ్వు బుద్ధిగా ఉండు, మొదట నువ్వు మంచివాడుగా మారు, మొదట నువ్వు మారు మనసు పొందు, ఆ తర్వాత వాళ్ళకి చెప్పు వాళ్ళు వింటారు, ఆ తర్వాత బుద్ధి చెప్పు వాళ్ళకి వింటారు. నువ్వు మంచివారుగా ఉండాలని చెప్పి చెప్పు వాళ్ళు ఉంటారని చెప్పి ఇక్కడ సందర్భం అదే తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తుంటే యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండాలి. పాయింట్ నెంబర్ 1, తమ భర్తలను శిశువులను ప్రేమించువారై ఉండాలి, స్వస్థ బుద్ధి కలవారై ఉండాలి, పవిత్రులై ఉండాలి, ఇంట ఉండి పని చేసుకుని వారై ఉండి మంచివారై ఉండాలని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తుంది అన్నమాట. ఇవన్నీ నువ్వు చేస్తే నువ్వు ఎదరోళ్ళకి చెప్పు నువ్వు మంచిగా ఉండని చెప్పేసి, ఎదరోళ్ళకి బుద్ధి చెప్పు నువ్వు మంచిగా ఉండని చెప్పేసి. అంతేగాని మనమే ఏమీ చేయకుండా, ఇందులో ఉన్నది మనమే ఏమీ పాటించకుండా నువ్వు మంచివాడుగా ఉండని చెప్తే వాడు పైనుంచి కింద చూసి పక్కన పెడతారు మళ్ళీ. అంటే అక్కడ మనం ఇక్కడ మనకి ఒక విధంగా తెలియాలంటే ఇక వాక్యాన్ని దూషించే వారముగా అవ్వచ్చేమో ఒకవేళ మనం మంచిగా ఉండకుండా అవతల బుద్ధి చెప్పినట్లయితే కనుక. సో ఆ విధంగా మంచి వారంగా ఉండాలంటే ఈ యొక్క లక్షణాలు మనం అవలంబించుకోవాలి. మన పురుషులు కానీ స్త్రీలు కానీ ఇద్దరు కూడా ఒకరికొకరు తగ్గింపుతనంతో సమాధానంతో ఉన్నట్లయితే కనుక మంచివారుగా ఉండే లిస్టులో మనం చేరవచ్చు అని చెప్పి తెలియజేస్తాం అన్నమాట. అంత మాత్రం కాకుండా మంచివారంగా మనం ఉండాలంటే చెడు కార్యాలన్నీ పక్కన పెట్టాలి, మంచి కార్యాలు చేయడం మొదలు పెట్టాలన్నమాట. అంటే మన చెడు కార్యాలంటే లోకంలో జరిగే అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం అని చెప్పి గ్రంథాల్లో ఉంది. మనం ఏదైనా దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనం అతిక్రమించిన వారం అయితే మనం పాపం చేసిన వారమే. నువ్వు పాపం చేసావు అని అంటే నువ్వు చెడు కార్యం చేసినట్టే. నువ్వు మంచి కార్యం చేసిన వాడు ఎలా అవుతావు? సో నువ్వు మంచి కార్యాలు చేయాలంటే ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి, ఈ యొక్క గ్రంథాన్ని అనుసరించి నడుచుకోవాలన్నమాట. అప్పుడు నువ్వు మంచి కార్యాలు చేసినట్టు లేఖనాలు తెలియజేస్తుంది. సో అంత మాత్రం కాకుండా మంచి గృహ నిర్వాహకులై ఉండాలి, ఒకరికొకడు ఉపచారం చేసుకుంటూ ఉండాలని చెప్పేసి 1 పేతురు 4:10 తెలియజేస్తున్నాడండి. 1 పేతురు 4:10 మంచి గృహ నిర్వాహకుడు అంటే మంచి యజమానుడు అని ఒక విధంగా చెప్పుకోవచ్చు. గృహ నిర్వాహకుడు ఇన్ ద సెన్స్ ఇక్కడ మన సంఘం అనేది ఒక గృహం లాంటిది. సంఘం అనేది దేవుని యొక్క మందిరము. ఇందులో మా సంఘంలో ఉండే పురుషులు మంచి నిర్వాహకులై ఉండాలని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాండి. ఇక్కడ 1 పేతురు 4:10 తీసుకున్నట్లయితే 4:10 4:10 అండి. దేవుడు నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు నానా విధమైన కృపా విషయమై అంటే
ఈ యొక్క సంఘంలోని పురుషులు ఎలా ఉండాలంటే, ఈ సంఘంలోని పురుషులు మంచి నిర్వాహకులాగా ఉండాలి. ఈ సంఘంలోని పురుషులమైన మనం ఎలా ఉండాలంటే, సంఘాన్ని మంచి దారిలో తీసుకెళ్లేటటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి. అంటే సంఘాన్ని మంచి నడవడికలో నడిపింపజేసేటటువంటి బాధ్యత సంఘంలో పురుషులమైన మన మీద ఉందని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. సంఘం అభివృద్ధి చెందాలి అని అంటే పురుషుడు అని నీ బాధ్యత, గృహ నిర్వాహకుడిగా నీ యొక్క బాధ్యత చాలా ఇంపార్టెంట్, చాలా ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తారు. నీ యొక్క గృహంలో ఆ యజమాని సరైన మార్గంలో లేకపోతే ఆ యొక్క గృహం ఎలాగైతే విచ్ఛిన్నం అవుతుందో, ఆ గృహంలోనే ఒక యజమాని తాగుబోతే ఆ యొక్క గృహంలోని సభ్యులు ఎటువంటి విచ్ఛిన్నమైన ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులకి లోనవుతారో, ఈ యొక్క సంఘంలోని పురుషులమైన మనము కూడా సరైన మార్గంలో లేనట్లయితే గనక సంఘము అభివృద్ధి ఎంత మాత్రం కూడా జరగదని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజే. అంటే ఈ సంఘంలోని మనం ఏం చేయాలంటే ఉపచారం చేయువారమై ఉండాలి. ఉపచారం అంటే మంచి క్రియలు, లేదంటే ఉపచారం అంటే దీనికి సేవ, ఉపచారం అంటే పరిచర్య. సో ఇవన్నీ చేసే వారంగా పురుషులమైన మనము మన బాధ్యత ఆ విధంగా ఉందని చెప్పి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తామంట. అంటే మొదట సంఘానికి ప్రాధాన్యత ఇవ్వాలి. సంఘ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనే విధంగా మనం పురుషులమైన మనము మనం అటువంటి బాధ్యతను తీసుకోవాలని చెప్పేసి మనం తెలియజేస్తామన్నమాట. సంఘం ఏమైపోతే నాకెందుకులే, నేను బాగున్నాను కదా, సంఘం ఎలా ఉంటే ఏమి, నేను బాగానే ఉన్నాను కదా అనేటటువంటి ఆలోచన మంచి గృహ నిర్వాహకుడికి ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఎవరు మంచి గృహ నిర్వాహకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటంటే, సంఘం అభివృద్ధిలో నీ యొక్క బాధ్యత, నీ యొక్క వంతు, నీ యొక్క బాధ్యత నువ్వు నిర్వర్తించాలని చెప్పేసి ఈ యొక్క లేఖన భాగం తెలియజేస్తానమాట. దేవుడు నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకుల ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేసుకొని ఉండడి. అంటే ఇక్కడ కృపావరం అంటే ఏంటంటే, ఒకరికేమో వాక్యం చెప్పేటటువంటి కృపావరం ఉంటది, ఒకరికేమో ప్రభురాత్రి భోజనాన్ని వివరించేటటువంటి కృపావరం ఉంటది, ఒకరికేమో కానుకల విషయమే వివరించేటటువంటి కృపా. అంటే నీలో ఒక టాలెంట్ ఉంటది, అది దేవుడిచ్చిన కృపావరం అన్నమాట. ఒకరికేమో ఈ యొక్క సంఘాన్ని మంచిగా నడిపించేటటువంటి కృపావరం ఉంటుంది. లేదంటే ఒకరికేమో ఈ సంఘంలో ఏదైనా కార్యక్రమాలు జరిగితే భోజన కార్యక్రమాలు కానీ లేదంటే ఇతర కార్యక్రమాలు కానీ చేసేటటువంటి కృపావరం ఉంటుంది అనమాట. అలాగే దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరాన్ని ఇచ్చాడు. ఆ యొక్క కృపావరాన్ని సంఘంలో ప్రదర్శించాలి, ఆ యొక్క కృపావరాన్ని సంఘంలో పెట్టి సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తాడు. అంటే ఇక్కడ ఉపచారం చేయడం అంటే మంచి చేయడం, అంటే మంచి గుణం కలిగి ఉండడం అన్నమాట. అంటే నథింగ్ బట్టే నువ్వు ఉపచారం చేస్తున్నావు అంటే, సంఘానికి ఏదైనా ఉపచారము, సంఘానికి ఏదైనా పరిచర్య చేస్తున్నావు అంటే అక్కడ ఏం జరిగినట్టు, ఒక మంచి పని జరిగినట్టు అనమాట, ఒక మంచి జరిగినట్టు. సో ఆ విధంగా సంఘానికి మనం ఉపచారం చేసేవారమే ఉండాలని చెప్పేసి ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాం అన్నమాట. సో అంత మాత్రం కాకుండా 1 పేతురు 2:12 చూసినట్లయితే గనక 1 పేతురు 2:12 అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినము దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలనని మిమ్ములు బతిమాలుకొనిచున్నాను. పేతురు రాసిన పత్రిక అండి ఇది. అంటే అపొస్తలుడైన పేతురు ఈయన సంఘస్థుల్ని బతిమలాడుకుంటున్నాడు అనమాట. సంఘస్థుల్ని బతిమలాడుకుంటున్నాడు, మీరు అన్యజనుల పట్ల మంచి ప్రవర్తన కలవారై ఉండండి, వారు మిమ్మల్ని చూసి దూషించబడుకుంటున్నట్లు మీరు సత్ప్రవర్తన కలిగి ఉండండి, మంచివారుగా ఉండండి, మంచి గుణాన్ని కలిగి ఉండండి అని చెప్పేసి పేతురు బతిమలాడుకుంటున్న సందర్భం అనమాట ఇది. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలోనూ దుర్మార్గులని దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుడు మహిమ పరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన కలిగి ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనిచున్నాను. నాలో ఒక లోపం ఉంది, అన్యజనుడు నన్ను అన్నాడు, నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు క్రైస్తవుడు కదా, నీలో ఈ లోపం ఉంది అన్నాడు. మనం అది చూసి రెచ్చిపోకూడదండి.
ఆ యొక్క లోపాన్ని సవరించుకొని మన యొక్క ప్రవర్తన, మంచి ప్రవర్తన, ఆ యొక్క లోపాన్ని సవరించుకొని మన యొక్క ప్రవర్తన మరల్చుకోవాలన్నమాట. మన యొక్క ప్రవర్తన మార్చుకోవాలి. అప్పుడు అంటున్నాడు దర్శన దినమున, అంటే దర్శన దినం ఇన్ ద సెన్స్ బహుశా రెండవ రాకడ అయి ఉండొచ్చు. అంటే దర్శన దినమున దేవుడు మహిమ పరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. అంటే పేతురు ఆ యొక్క సంఘస్థులు బతిమాలుకున్నాడు అనమాట. మీరు దేవుడు రాకడ టైంలోని దేవుడు మహిమ పరచబడినట్లు మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అని చెప్పి చెప్తాడు అనమాట. అంటే క్రైస్తవులమైన మనము ఇతరుల అంటే అన్యజనుల పట్ల దూషించబడకూడదు అనమాట. అటువంటి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, అటువంటి మంచి గుణాన్ని కలిగి ఉండాలన్నమాట. అలా కలిగి ఉన్నట్లయితే మనం మంచివారంగా ఎంచబడతాము. దేవుడు దర్శన దినం అంటే రెండవ రాకడ సమయంలో దేవుడిని మహిమపరిచిన వారం అవుతాం అన్నమాట. మన యొక్క ప్రవర్తన మార్చుకుంటే, ఈ యొక్క గ్రంథాన్ని చూసి, ఈ యొక్క గ్రంథంలోని మాటలు చూసి మన యొక్క ప్రవర్తన మార్చుకుంటే మనం ఏమవుతామండి? దేవుడు మహింపరచబడతాడు కదా, మన విషయంలో దేవుడు సంతోషిస్తాడు కదా. ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నా యొక్క గ్రంథాన్ని అనుసరించి, నా యొక్క వాకులను అనుసరించి తన యొక్క ప్రవర్తన మార్చుకుంది, తన యొక్క గుణాన్ని మార్చుకుందని చెప్పి ఎక్కువ సంతోషపడేది పరలోకంలోనే. ఎవరైనా ఒకరు మారు మనసు పొందారంటే, ఎవరైనా పాపంలో నుంచి నిత్య జీవనంలోకి రావాలని ప్రాకులాడుతున్నారంటే, ఎవరైనా చెడు నుంచి మంచిలోకి రావాలని ప్రాకులాడుతున్నారంటే మొట్టమొదటి సంతోషం కలిగేది పరలోక రాజ్యంలోనే. పరలోక రాజ్యంలో దేవుడు మొట్టమొదటి సంతోషిస్తాడు, ఆ తర్వాత దేవదూతలు, ఆ తర్వాత యేసుక్రీస్తు. ఆ విధంగా మనం మన యొక్క ప్రవర్తన మనం మార్చుకున్నట్లయితే మొదటగా సంతోషించేది దేవుడు అని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తామట. సో ఆ విధంగా ఇక్కడ పేతురు బ్రతిమాలుకొనిచున్నాడు ఆ యొక్క సంఘాన్ని, ఆ సంఘస్థుల్ని ఆ విధంగా పేతురు బ్రతిమాలుకుంటున్నాడు అనమాట. మీరు మంచి ప్రవర్తన కలిగి ఉండండి అని చెప్పేసి, మంచి గుణాన్ని కలిగి ఉండండి అని చెప్పేసి బ్రతిమాలుకుంటున్నాడు. అంత మాత్రం కాకుండా ఎవరైనా ఒకవేళ ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి సహాయం చేయడం అనేది కూడా చాలా మంచి గుణమే. ఎవరైనా మన కళ్ళ ముందు ఎవరో ఇబ్బంది పడుతున్నారు అంటే, డబ్బులు లేకో, లేదంటే రోడ్డు దాటలేకో, లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యతోనో, లేదంటే వృద్ధాప్యంతోనో, మరి డబ్బులు లేకో, లేదా ఉద్యోగం లేకో, లేక ఏదో లేక బాధపడుతున్నాడు అనుకోండి, మనకి చేతనైనంత వాటికి, మనకి సఖ్యమైతే మనం ఎంత చేయగలుగుతాం అంత చేయాలి. అది కూడా పరిశీలించి చేయాలండి. ఈ రోజు సందర్భం ఈ రోజు సిచ్యువేషన్ ఎలాగుందంటే, చాలా దీనంగా అడుక్కుంటారు జనాలు. వాళ్ళు సరేలే ఇటు చాలా దీనంగా అడుక్కుంటాడు కదా, ఇటు బాగా కటిక పేదవాడేవో చెప్పి డబ్బులు ఇస్తాడు, సాయంత్రం బార్ షాప్ లో ఉంటాడు. సో వాటిలన్నిటిని పరిశీలించి మనం చెయ్యాలి. మనం ఒకవేళ అడు దీనుడు కదా, దౌర్భాగ్యుడు కదా, కటిక పేదవాడు కదా అని చెప్పి మనకు డబ్బులు ఇచ్చి సాయంత్రం బార్ షాప్ లో కనబడారుగో, ఆ పాపం మన లిస్ట్ లో చేర్చబడుతుంది. సో అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా ఆలోచించి ఇవ్వాలి. నిజంగా వాడికి జెన్యున్ గా వాడికి అవసరం ఉందా, నిజంగా వాడికి రిక్వైర్మెంట్ ఉందా అని ఆలోచించి మనం అల్టిమేట్ ఇప్పుడున్న ఈ యొక్క జీవితంలో, ఇప్పుడున్న ఈ ప్రపంచంలో మనం మహా అయితే ఎవరైనా అడుక్కుంటే డబ్బులు వేయగలం, కానీ వారి ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టడం, ఇంకేదో చేయడం మనం చేయలేమండి. సో మహా అయితే డబ్బులు ఇవ్వగలుగుతాం. సో ఇచ్చే సందర్భంలో జస్ట్ ఒకసారి పరిశీలించుకొని మనం చేస్తే గనక మనకు మంచిదని చెప్పేసి ఫిలిప్పీలు 4:14 తెలియజేస్తున్నారు. జస్ట్ చూసుకొని ముందుకు వెళ్ళిపోతాం. బ్రదర్ ఒక్క నిమిషం నేను కూడా తీస్తాను. 4:14 కదా బ్రదర్. అయినను అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొన్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేరని తెలియజేస్తున్నాను. అంటే నేను శ్రమలో ఉన్నప్పుడు, నేను అపోస్తలుడైన పౌలు శ్రమలో ఉన్నప్పుడు ఫిలిప్పి సంఘం వారు ఆదుకున్నారని చెప్పి ఇక్కడ తెలియజేస్తాను అనమాట. ఫిలిప్పీలారా, నేను సువార్త బోధన ఆరంభించినప్పుడు మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చి విషయంలోను పుచ్చుకొని విషయంలోను కూడా మీరు తప్ప మరి ఏ సంఘం వారు కూడా నాతో పాలువారు కాలేకపోయారు. అంటే నాతో సమానులు కాలేకపోయారు. అంటే మీరు మంచివారు, మీరు మంచివారు కాబట్టి నాకు ఇచ్చే విషయంలో సహాయం చేశారు. మీరు మంచివారు కాబట్టి నేను మీకు ఇచ్చే విషయంలో మంచి గుణాన్ని కలిగి ఉన్నారు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నా శ్రమలో మీరు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారు.
నా యొక్క ఇబ్బందికర పరిస్థితుల్లోని, నా యొక్క ఆర్థిక పరిస్థితుల్లోని మీరు మంచి గుణాన్ని కలిగి ఉన్నారు. ఇతర సంఘస్థులతో పోల్చుకుంటే, ఇతర దేశం వారితో పోల్చుకుంటే మీరు నాకు చాలా సహాయం చేశారు. మీరు ఇచ్చే విషయంలో కానీ పుచ్చుకునే విషయంలో కానీ చాలా చక్కని సహాయం చేశారని చెప్పేసి అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీల సంఘానికి తెలియజేస్తున్న మాటలండి అని. అంటే మనం ఏం చేయాలంటే, ఎవరైనా శ్రమల్లో ఉంటే వాళ్ళని మనం ఆదుకోవాలి, ఎవరైనా శ్రమల్లో ఉంటే వారికి మనం సహాయం చేయాలి. అదేనండి మంచి గుణం అంటే. సో ఆ విధంగా మనం ఎవరైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలని చెప్పాను కదండి. సో ఆ విధంగా మనం సహాయం చేయడం మంచి పనే. ఎవరైనా అడుక్కునేవారు ఉంటే వారికి పట్టెడు అన్నం పెట్టడం మంచి పనే. సో ఈ యొక్క మంచి గుణాన్ని, మంచితనం అనే గుణాన్ని మనం కలిగి ఉండాలని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నమాట. అంత మాత్రం కాకుండా సామెతలు రాసిన సామెతలు 3:3 తీసుకున్నట్లయితే గనక ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దయాగుణాన్ని సత్యమును ఎన్నడూ నువ్వు విడిచిపెట్టొద్దు, అవి నీ వెమ్మటే ఉంచుకో, నువ్వు మంచివాడు అవుతావేమో అని చెప్పేసి తెలియజేస్తున్నాడండి. దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియ్యకము. దయా సత్యాన్ని ఎన్నడూ విడిచిపోవద్దు. ఆ దయా సత్యమైన గుణాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే నువ్వు మంచివాడివి. నువ్వు మంచివాడుగా తీర్చిదిద్దడానికి ఆ యొక్క ప్రిలిమినరీ క్యారెక్టర్స్ అనమాట. దయ కలిగి ఉంటే నువ్వు మంచివాడు అవుతావు, సత్యాన్ని కలిగి ఉంటూ నువ్వు మంచివాడు అవుతావు అని చెప్పి ఇక్కడ తెలియజేస్తున్నాడు అనమాట. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకుడి, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. కంఠభూషణం ఇన్ ద సెన్స్ ఒక చైన్ అనుకోండి, లేదంటే మన కుక్క మేడలో చైన్ వేసాం అనుకోండి, అదేం చేస్తుంది, ఎక్కడికైనా విడిపించుకోగలదా? సో ఈ యొక్క దయ, సత్యము అనే ఈ 2 గుణాన్ని నీ దగ్గర అట్టే పెట్టుకో, వీటిని విడిచిపెట్టొద్దు. వీటిని విడిచిపెట్టకుండా నీ దగ్గర పెట్టుకున్నట్లయితే నువ్వు మంచివాడుగా ఎంచబడతావు, మంచి గుణాన్ని కలిగిన వాడు అవుతావు అని చెప్పి ఇక్కడ ఈ యొక్క గ్రంథకర్త తెలియజేస్తాడు అనమాట. నీవు దయ నుండి మంచివాడు అని అనిపించుకుంటావు. అంటే నువ్వు మంచివాడుగా అనిపించుకోవాలంటే ఈ యొక్క దయ సత్యమైన గుణాన్ని నీ కంఠభూషణంగా ధరించుకొని నీ దగ్గరే ఉంచుకో. వాటిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. నీ యొక్క స్థితిగతులు ఏమైనా కూడా నీ యొక్క దయా గుణాన్ని కానీ, నీ యొక్క సత్యాన్ని కానీ, నీ యొక్క మర్యాద గుణాన్ని కానీ విడిచిపెట్టొద్దు అని చెప్పేసి ఈ యొక్క లేఖన గ్రంథకర్త తెలియజేస్తాడు అనమాట. అంత మాత్రం కాకుండా ఈ దుష్ట సాంగత్యం ఏం చేస్తుందంటే మంచి నడవడికని చెరిపేస్తుంది అనమాట. నువ్వు మంచివాడుగా ఉండాలంటే నువ్వు దుష్టులతో స్నేహం చేయకూడదు. నువ్వు మంచివాడుగా ఉండాలి అని అంటే నువ్వు పాపులతో స్నేహం చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. అంటే నువ్వు మంచివాడుగా అనిపించుకోవాలని అంటే నువ్వు ఎంత మాత్రం కూడా దుష్టులతో సాంగత్యం చెయ్యవద్దు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ దుష్ట సాంగత్యం మంచి నడవడికని, మంచి గుణాన్ని, మంచి ప్రవర్తనని చెడగొడుతుంది అని చెప్పేసి 1 కొరింథీయులకు 15:33 తెలియజేస్తున్నాడండి. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెడగొట్టును, మంచి ప్రవర్తనని చెడగొట్టును అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. 1 కొరింథీయులకు 15:33 తీసుకున్నట్లయితే, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును, ఆ నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి, దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అంటున్నాడు. ఇక్కడ దుష్ట సాంగత్యము మంచి గుణాన్ని, మంచి నడవడికని, మంచి ప్రవర్తనని ట్రాష్ చేస్తుంది, అంటే డిస్ట్రాయ్ చేసేస్తుంది అనమాట. అందుకే మనం ఆ దుష్టులతో సావాసం చేయకూడదు, లోకులతో సావాసం చేయకూడదు, పాపులతో సావాసం చేయకూడదు అనమాట. ఒకరు త్రాగుబోతులు ఉన్నారంటే వారితో సావాసం చేయకుండా ఉంటుంటేనే నీకు మంచిది. మనం అనుకుంటాం నేను చాలా నిక్కాసిగా ఉంటాను, ఆడు ఎంత బలవంతం పెట్టినా నేను తీసుకొని అంటాడు. కానీ ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సిచ్యువేషన్ లో మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది అనమాట. ఈ యొక్క గ్రంథకర్త ఊరికనే రాయలేదండి, ఇవన్నీ అనుభవించి రాసిన మాటలండి. ఇది పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలు ఇవి. మనం అనుకుంటాం ఏం పర్లేదులే, నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ని, నేను చాలా నెక్కాసిగా ఉంటాను అనే అటువంటి కాన్ఫిడెంట్లు ఏమైనా ఉంటాయి కనుక ప్యాక్ చేసి పక్కన పెట్టండి. మాక్సిమం వెళ్లకుండా ఉండడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఒకవేళ దుష్టులతో మనం ప్రయాణం చేసినా కూడా అది కూడా బహుశా పాపమేమో. ఎందుకంటే ఇక్కడ గ్రంథంలో దుష్ట సాంగత్యం చెయ్యొద్దు అని అంటున్నాడు. అంటే మనకు ఒక ఆజ్ఞ ఇచ్చినట్టు చెప్తున్నాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం కదా.
మరి దుష్టులతో సాంగత్యం చేయకూడదని గ్రంథం చెప్తుంటే నువ్వు సాంగత్యం చేస్తావు కానీ మద్యపానం తాగవు, అయినా అది పాపం కింద కన్సిడర్ అవుతుంది. కాబట్టి దుష్ట సాంగత్యం చేయడం మాడేవడం మంచిదని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నమాట. నువ్వు మంచి బుద్ధిని, మంచితనం అనే గుణాన్ని కలిగి ఉండాలంటే దుష్ట సాంగత్యం చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నా అన్నమాట. అయితే ఇక మంచితనంగా ఉండడం వల్ల దేవుని యొక్క కోపం తగ్గించవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి దేవుడి యొక్క కోపం కానీ దేవుని యొక్క ఉగ్రత కానీ మనం చూసిన దాఖలాలు అయితే లేకపోలేదు. మన పాత నిబంధన గ్రంథంలో దేవుడి యొక్క ఉగ్రత వస్తే ఎటువంటి శిక్షలు వేస్తాడు, ఎటువంటి చర్య తీసుకుంటాడు, ఆయన ఎలా ప్రవర్తిస్తాడని చెప్పేసి ఈ యొక్క లేఖనాలు మనం తెలుసుకున్నాం. కనుక మనల్ని మనం తగ్గించుకొని మంచి గుణాన్ని అవలంబించుకొని దేవుడికి ఇష్టలుగా ఉంటే మనకి మంచి జరుగుతుంది. దేవునికి అయిష్టలుగా ఉంటే కానీ దేవుని యొక్క ఉగ్రత మన మీద కూడా వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాడు అనమాట. అంత మాత్రం కాకుండా నువ్వు మంచితనంగా ఉండాలంటే మొదట నువ్వు వెలుగు ఫలం పొందాలి అని చెప్పేసి, వెలుగు ఫలం పొందాలి అని అంటే నువ్వు మంచి గుణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 తెలియజేస్తున్నాడండి. వెలుగు ఫలము, వెలుగు అంటే మంచిదే కదండి. నిన్ను చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు కానీ నీ యొక్క గుణాతిశయం అనుసరించి చీకట్లోంచి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆ యొక్క వెలుగులో నువ్వు ఉండాలంటే ఈ మంచితనమైన గుణాన్ని నువ్వు అవలంబించుకోవాలి. ఈ మంచితనమైన గుణాన్ని నువ్వు ఏం చేయాలంటే నువ్వు అలవర్చుకొని దాన్ని అనుసరించి నడవాలని చెప్పేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 తెలియజేస్తున్నాడండి. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యముని వాటిలో కనబడుచున్నది. చాలు వెలుగు ఫలం అంటే మరి ఏదో కాదండి, నీతి, మంచితనము, సత్యము, ఈ యొక్క 3 గుణాలు కలిగి ఉంటే నువ్వు చీకట్లోంచి వెలుగులోకి వచ్చిన వాడు అవుతావు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తాను అనమాట. అంత మాత్రం కాకుండా నువ్వు మంచిగా ఉంటేనే కదా ఇతరులకు బుద్ధి చెప్పగలవనే విషయాన్ని మనం ముందు తెలుసుకున్నాం. అయితే నాకు మంచితనంగా ఉంటే, నువ్వు గాని నేను గాని మంచితనంగా ఉంటేనే నీకు ఎవడో హాని చేయలేడు. ఒకవేళ ఎవడో హాని చేసినా కూడా వాడే సిగ్గుపడతాడు. నువ్వు మంచిగా ఉంటే నీకు ఎవడాని చేస్తాడు? నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నువ్వు మంచి ప్రవర్తన కలిగి నీ దారిలో నువ్వు వెళ్తే నిన్నెవడు టచ్ చేస్తాడు? నిన్నెవడు ఇబ్బంది పెడతాడు? నిన్నెవడు కొడతాడు? నిన్నెవడు దూషిస్తాడు? మొదట మనం మంచిగా ఉండాలి కదా. సో మనం మంచితనమైన గుణాన్ని నువ్వు కలిగి ఉంటే ఇతరులు నీ జోలికి రావడానికి ఆలోచిస్తారు, ఇతరులు నీకు హాని చేయడానికి ఆలోచిస్తారు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1 పేతురు 3:13 1 పేతురు 3:13 తెలియజేస్తున్నారు. మీరు మంచి విషయములో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయవాడెవడు? మీరు మంచి పనుల్లో మంచి పని చేస్తే మీకు ఎవడ హాని చేస్తాడు? నువ్వు సంఘాన్ని అభివృద్ధి చేస్తాను అనంటే నీకు ఎవడడ్డు చెప్తాడు? నీ సంఘాన్ని మంచి దారిలో తీసుకెళ్తానంటే నీకు ఎవడడ్డు చెప్తాడు? అంటే నువ్వు మంచి గుణాన్ని కలిగి ఉంటే నిన్నెవడు ఆపుతాడు? నీకు ఇంకా సహాయం చేసే వాళ్ళు ఉంటారు కానీ నువ్వు మంచిగా ఉంటే, నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే నీకు ఇంకా సహాయం చేసి నువ్వు మరింత మంచిగా అవ్వాలని చూసే వాళ్ళే ఉంటారు. కానీ అమ్మమ్మ వీడు మంచిగా తయారైపోతున్నాడు, వీడు అందరితో మంచి అనిపించుకున్నాడు అని బట్టి కాలు పట్టి వెనక్కి లాగే వాళ్ళు ఇక్కడ ఎవరా ఉండరండి. మన కమ్యూనిటీలో అంటే మన క్రైస్తవ్యంలో ఎవరు అటువంటి వారు ఉండరు. సో నువ్వు మంచి ప్రవర్తన కలిగితే నీకు ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉంటారు. కానీ నువ్వు మంచి ప్రవర్తన కలుగుతున్నావు కదా, వీడమ్మో ఈ సంఘస్థుల దగ్గర మంచి అనిపించేసుకుంటున్నాడు, ఈ ప్రేసర్ దగ్గర మంచి అనిపించేసుకుంటున్నాడు, వీడంటే నాకు పడదు, వీడి మీద కుళ్ళులు కుతంత్రాలు చేస్తాను, వీడిని కాలు పట్టి వెనక లాగుతాను, లేదంటే ఏదైనా చెప్పేసి వీడిని ఇరికిచ్చేస్తాను అనేటటువంటి గుణాలు ఎవరికీ ఉండవండి. నువ్వు మంచివాడు అయితే, నువ్వు మంచి గుణాన్ని కలిగి ఉంటే నీకు హాని చేయవాడు ఎవడు? నీకు హాని తలపెట్టేవాడు ఎవడు? నేను ఇబ్బంది పెట్టేడు ఎవడు? ఎవరు ఇబ్బంది పెట్టరు, ఎంకరేజ్ చేస్తారు. ఇంకా నువ్వు సంఘాన్ని అభివృద్ధి చేస్తాను బ్రదర్ అని అంటే అంతకు మించిన ధన్యత ఇంకేం కావాలి? అంతకు మించిన గొప్పతనం ఇంకేం కావాలి మనకి? అంటే నువ్వు మంచివాడుగా మారుతున్నావు, నీ యొక్క ప్రవర్తన మంచిది అవుతుంది, ఆ విషయంలో సంతోషించే సందర్భాలే ఉంటాయి. కానీ ఎవడు కూడా అయిష్టంగా ఉండే సందర్భాలు లేవండి. అంటే మనం మంచి గుణం కలిగి ఉంటే ఇతరుల పట్ల మనం మంచివాడు అనిపించుకుంటాం అండి. సో ఆ విధంగా మంచి గుణాన్ని కలిగి ఉండాలని చెప్పేసి తెలియజేస్తాడు అనమాట.
మంచితనం కలిగి ఉంటే దేవుడి యొక్క జ్ఞానాన్ని, తెలివిని, ఆనందాన్ని మనకు అనుగ్రహిస్తాడని చెప్పేసి లేఖనాలు తెలియజేస్తున్నమాట. ఒకవేళ నువ్వు మంచిగా ఉంటే, నీవు మంచితనం అనే గుణాన్ని కలిగి ఉంటే దేవుడి యొక్క జ్ఞానం ఎటువంటిదో తెలుసు కదండి. దేవుడి అపారమైన జ్ఞానం, దాని యొక్క అపారమైన జ్ఞానానికి మనకి నిదర్శనం ఈ యొక్క గ్రంథమే. ఎంత జ్ఞానంతో నింపబడిందంటే ఈ యొక్క గ్రంథము కూర్చిన వారు కూడా అసలు ఎక్కడ సందర్భాన్ని ఎక్కడికెక్కడికి లింకప్ చేశారు. విచిత్రమైన విషయం ఏంటి, ఈ యొక్క గ్రంథాన్ని రాసింది ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదండి. 40 మంది ప్రవక్తలు, ఇతరితర దేశం వారు, ఇతరితర రాష్ట్రం వారు, ఇతరితర ప్రాంతం వారు, ఇతరితర వయసు గలవారు. అందరూ అంటే ఈ రాసిన గ్రంథకర్తలు కూడా ఒకే వయసు వారు కాదండి, ఒకే ఊరు వారు కాదు, ఒకే ప్రాంతం వారు కాదు. వేరు ప్రాంతం వాళ్ళు వేరు సమయాల్లో వేరు విధాలుగా నానా సమయం, నానా ప్రాంతం నుంచి రాసిన ఈ యొక్క గ్రంథాన్ని ఒకదానికొకటి లింకప్ ఎలా చేసి ఇచ్చాడు చూసారా. ఆదికాండం చూస్తేనేమో సృష్టి ప్రారంభం అని ఉంటది, ప్రకటన చూస్తేనేమో నీ యొక్క జీవితం అంతమైతే నువ్వు వెళ్ళగొంటామని తెలియబడుతుంది. మధ్యలో యేసుక్రీస్తు వారి జననం గురించి టచ్ చేసుకుని తెలియని సందర్భాలు కూడా లేకపోతే, అంటే ఈ యొక్క గ్రంథాన్ని ఎంత చక్కగా రాశారంటే మనం అనుకుంటే ఈ యొక్క గ్రంథంలోని దానియేలుని ఎక్కడెందుకు పెట్టాడు, రూతుని ఎక్కడెందుకు ఏర్పాటు చేశాడు, యెషయా గ్రంథాన్ని ఎక్కడెందుకు రాశాడని మనం అనుకుంటాం. దేవుడు అపారమైన జ్ఞానంతో నింపబడిన ఈ యొక్క గ్రంథాన్ని ఈ విధంగా పెట్టాలి అని చెప్పి దేవుని యొక్క సంకల్పం మాట. మన యొక్క ఫస్ట్ నుంచి కూడా చదువుకుంటూ వచ్చినట్లయితే కనుక మనకు చరిత్ర తెలుసుకుంటూ దేవుని యొక్క సృష్టి, యేసుక్రీస్తు వారి జననం, యేసుక్రీస్తు వారి మరణం, మనం మరణించిన తర్వాత ఏమవుతాం, ప్రతిదీ కూడా ఒక సీక్వెన్స్ లో పెట్టడం జరిగింది అనమాట ఈ యొక్క గ్రంథంలో. సో అటువంటి జ్ఞానాన్ని నీకు ఇస్తానంటున్నాడు, అటువంటి గొప్ప జ్ఞానాన్ని, తెలివిని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు అనమాట. దేవుడు పొందిన ఆనందాన్ని మనకి ఇస్తానంటున్నాడు. ఎప్పుడు ఇస్తానంటున్నాడు అని అంటే, నువ్వు నేను మంచితనం అనే గుణాన్ని కలిగి ఉంటే మాత్రమే. దయచేసి గమనించండి నా ప్రియమైన సహోదరులారా, నువ్వు నేను మంచితనం అంటే ఆత్మ ఫలములో మంచితనం అనే ఒక గుణాన్ని కలిగి ఉంటేనే మాత్రమే దేవుడు తన ఆనందాన్ని, తన తెలివిని, తన జ్ఞానాన్ని నీకు నాకు షేర్ చేస్తానన్నాడు. మరి ఈ యొక్క తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని నువ్వు నేను తీసుకుందామా వద్దా? ఈ యొక్క తెలివిని, జ్ఞానాన్ని, ఆనందాన్ని నువ్వు నేను తీసుకోలేనంటే ఈ యొక్క గుణాన్ని నువ్వు అవలంబించుకోవాలి, ఈ యొక్క గుణాన్ని నువ్వు అలవర్చుకోవాలి, ఆ గుణాన్ని అనుసరించి నువ్వు మంచి పనులు చెయ్యాలి. సో నువ్వు మంచిగా నడవాలి, నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. నీ యొక్క ప్రవర్తన బాగుంటే దేవుడే నిన్ను ఆదుకుంటాడు, నీ యొక్క ప్రవర్తన బాగుంటే దేవుడే నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుని యొక్క ఆనందం నీకు ఇస్తాడు, దేవుని యొక్క జ్ఞానాన్ని నీకు ఇస్తాడు, దేవుని యొక్క తెలివిని నీకు ఇస్తాడు అనమాట. సో ఈ యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉంటేనే మాత్రమే, దయచేసి గమనించండి, ఈ యొక్క మంచి ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పేసి మీకు హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మరి అవకాశం అధ్యక్షుల వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి యొక్క వాక్యము మరి మీ యొక్క హృదయాల్లో ఫలింపజేసిందని, మరి యొక్క వాక్యాన్ని అనుసరించి మీరు నేను అందరం నడుచుకుంటారని చెప్పి ఆశిస్తూ నమ్ముచు ఈ యొక్క వాక్యాన్ని ముగిస్తున్నానండి. మరి ఒకసారి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతవరకు